మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఒకసారి పరమగతిని పొందిన మహాత్ములు దుఃఖములకు ఆలయమైన అశాశ్వతము అయిన ఈ పునర్జన్మను మరలా మరలా పొందరు. సాధకుడు తన నిరంతర సాధనల ఫలితంగా పరమాత్మను పొందగలిగాడు. తర్వాత ఏం జరుగుతుంది అంటే ఒకే సమాధానము, నిరంతర సుఖము, శాంతి కలుగుతుంది. దుఃఖభూయిష్టమైన పునర్జన్మ ఉండదు. ఎల్లప్పుడూ సుఖము, శాంతితో ఉంటాము. దైవ సాక్షాత్కారము పొందనంత వరకు పుట్టడము, చావడము, సుఖ దుఃఖాలు అనుభవించడము, సంసారము, అందులో బాధలు ఇవన్నీ అనుభవించాలి. మనకు పూర్వజన్మ స్మృతి లేకపోవడము మన అదృష్టము. లేకపోతే ఈ జన్మ బాధలే కాకుండా పూర్వజన్మ బాధలు కూడా భరించాల్సి వచ్చేది. కానీ కొంతమందికి ఈ దుఃఖాలు సుఖాలు అనుభవించడంలోనే థ్రిల్ ఉంటుంది. ఈ మానవ జన్మలో ఇన్ని సుఖాలు ఉన్నాయి కదా, హాయిగా అనుభవించగా జన్మ లేకపోవడం ఏమిటి? జన్మ శరీరం ఉంటేనే కదా మరలా మరలా యవ్వనం వచ్చేది, సుఖాలు అనుభవించేది అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది. మరో జన్మ అంటే ఎలా ఉంటుంది? మనం కోరుకున్నట్టు ఉండదు. దాని ఇష్టం వచ్చినట్టు వస్తుంది. వచ్చిన జన్మను అనుభవించాలి. అది మానవ జన్మ అని అనలేము కూడా. ఏ జన్మ అయినా కావచ్చు. కాబట్టి జన్మను దుఃఖాలయము అని అన్నాడు. ఈ దుఃఖాలయం ఎక్కడ ఉంది? ఊళ్ళో కానీ, ఊరి బయట కానీ శివాలయము, రామాలయము, విష్ణు ఆలయము, అమ్మవారి ఆలయం ఉంటాయని మనకు తెలుసు. కానీ ఈ దుఃఖాలయం ఎక్కడ ఉందంటే అది మన శరీరమే అని కృష్ణుడు చెప్పాడు. ఈ శరీరంతో ఏం అనుభవించినా తుదకు అది దుఃఖంతోనే అంత్యమవుతుంది. అందుకే ఈ జన్మతో వచ్చే శరీరాన్ని దుఃఖాలయము అని చెప్పాడు కృష్ణుడు. పోనీ మంచి జన్మ వచ్చింది, మానవులలో మంచి ధనవంతుల ఇంట్లో పుట్టాము అనుకుందాము. అది అశాశ్వతము అంటున్నాడు కృష్ణుడు. ఎందుకంటే ధనం ఉంటే అహంకారము, మదము ఎక్కువ అవుతుంది. తనకు ఎదురు లేని అనుకుంటాడు. అంటే ఆ జన్మలో చేయరాని పనులు, చేయకూడని పనులు, అక్రమాలు, అన్యాయాలు చేస్తాడు. కాబట్టి ఫలం అనుభవించడానికి మరలా అదే జన్మ వస్తుందని నమ్మకం లేదు. కాబట్టి ధనవంతుడిగా తాను చేసిన పాపకర్మల ఫలితంగా ఏదో ఒక జీవిత జన్మ వస్తుంది. పోనీ ధనవంతుడిగా పుట్టి సుఖపడతాడా అంటే అది లేదే. నిరంతరము టెన్షన్లు. ఎంతమంది ధనవంతులు మనశ్శాంతి కోసం ఆరాటపడుతున్నారో మనం చూస్తున్నాము. కాబట్టి ఏ జన్మ అయినా దుఃఖములతో కూడుకున్నది. అశాశ్వతము అంటే ఆ జన్మలో వచ్చిన ధనము, ఆస్తులు అంతలోనే పోవచ్చు, అప్పుల్లో కూరుకుపోవచ్చు. ధనం శాశ్వతము కాదు, చంచలమైనది. అప్పుడు కూడా దుఃఖములు లేవు. పోనీ ప్రాపంచిక సుఖములు, స్త్రీ సుఖములు శాశ్వతంగా అంటే అది కావు. కాసేపు సుఖం నిరంతర దుఃఖంగా పరిగణిస్తుంటాయి. పోనీ పదవి శాశ్వతంగా ఉంటుందా అంటే అది లేదు. ఈరోజు ఉన్న పదవి రేపు ఉదయానికి ఉంటుందో లేదో తెలియదు. ఇదివరకు ఒకసారి ఒక ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నప్పుడు నీ ముఖ్యమంత్రి పదవికి డోకా లేదు అని అధిష్టానం హామీ ఇచ్చింది. ఆయన సాయంత్రం హైదరాబాదులో విమానం దిగగానే ముఖ్యమంత్రి పదవి నుండి తీసేశారు అనే వార్త వచ్చింది. తర్వాత ఆయన వేరే పార్టీ పెట్టి రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేసి తర్వాత మరలా ముఖ్యమంత్రి అయ్యాడు. అది వేరే సంగతి. కాబట్టి పదవులు కూడా శాశ్వతములు కావు. కాబట్టి భగవానుడు జన్మను దుఃఖాలయము, అశాశ్వతము అని అన్నాడు. మరలా పునర్జన్మ లేకుండా ఉండటమే ఉత్తమము. కాబట్టి కాస్త కష్టమైన భక్తి, జ్ఞాన వైరాగ్యాలను అనుభవించుకొని ధ్యానయోగం అభ్యసించి మరలా జన్మ లేకుండా చేసుకోవడమే ఉత్తమము. ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఓ కౌంతేయ, మనము నివసించే భూలోకము నుండి బ్రహ్మలోకం వరకు ఉన్న అన్ని లోకములు మహాప్రళయం కాలంలో నశించిపోయేవి, మరలా పుట్టేవి. ఏవీ శాశ్వతము కావు. పరమాత్మతత్వం ఒక్కటే సత్యము. కాబట్టి ఆ పరమాత్మను పొందితే తిరిగి జన్మ ఉండదు. మనకు పునర్జన్మ అంటే ఈ భూమి మీద పుట్టడం అనే మనకు తెలుసు. పరమాత్మ ఇదే కాదు, ఏది కూడా శాశ్వతం కాదు, అన్నీ అశాశ్వతమే అని అంటున్నాడు. అదేమిటంటే మనము 3 లోకాల గురించే తెలుసుకున్నాము. అవి భూలోకము, భువర్లోకము అంటే అంతరిక్షము, సువర్లోకము అంటే స్వర్గలోకము.
ఇవి కాక పైన 6 కింద 6 లోకాలు ఉన్నాయి. అవే భూలోక, భువర్లోక, సువర్లోక, మహార్లోక, జనలోక, తపోల్లోక, సత్యలోకముగా అలాగే కింద కూడా భూతలము, అతలము, వితలము, సుతలము, మహాతలము, రసాతలము, పాతాళము, భూలోకముతో కలిపి పైన 7 కింద 7 లోకాలు ఉన్నాయి. వీటన్నిటికంటే ఉత్తమమైనది పరమపదము. ఈ 14 లోకాలు కూడా అశాశ్వతములు, అంటే బ్రహ్మలోకము కూడా అశాశ్వతము అని ఈ శ్లోకంలో చెబుతున్నాడు. బ్రహ్మలోకం మొదలు కొన్ని అన్ని లోకములు కూడా శాశ్వతములు కావు. ఏ లోకమునకు పోయినా మరలా పునర్జన్మ తప్పదు. ఈ బ్రహ్మలోకములతో సహా ఈ లోకాలు అన్ని దేశము కాలములకు లోబడి ఉంటాయి. దానిని లిమిటెడ్ బై టైమ్ అండ్ స్పేస్ అని అంటారు. మనమంతా కూడా దేశ కాలములకు లోబడి ఉన్నాము. మనము నిలబడితే 2 అడుగుల పొడుగు, 2 అడుగుల వెరపు, 6 అడుగుల ఎత్తు, మొత్తం 24 ఘనపు అడుగులు. ఎక్కడికి పోయినా మనం ఆక్రమించేది 24 ఘనపు అడుగులే. మనం ఈ 24 ఘనపు అడుగులకు పరిమితమై ఉన్నాము. అలాగే మనమందరము 100 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం బతకడం లేదు. ఎక్కడో ఒక చోట 100 ఏళ్ళు దాటుతున్నారు, కానీ సాధారణంగా మన కాల పరిమితి 100 ఏళ్ళు. కాబట్టి మనం అందరము కాలమునకు, దేశమునకు పరిమితము. జన్మ ఎత్తిన అందరూ ఈ దేశ కాలములకు లోబడి ఉంటారు, కానీ పరమపదమును పొందిన వాడికి దేశకాలములకు నిమిత్తం లేదు. ఎందుకంటే వాడు మరలా జన్మ ఎత్తడు. ఈ 14 లోకములో భూలోకము, కర్మలోకము, మిగిలినవి అనుభవ లోకములు. అంటే కర్మలు చేయడము, వాటి ఫలములను అనుభవించడము, మరలా కర్మలు చేయడము, కర్మ అనుభవము 2 లేని లోకము పరమపదము. అక్కడ శాశ్వత ఆనందము తప్ప మరొకటి లేదు. అటువంటి వాడికి పునర్జన్మ, దానివలన కలిగే శరీరము, దేశము, కాలము, కర్మ, అనుభవము అంటూ ఏమీ ఉండవు. అన్ని కాలాలు నశించిపోయినా పరమపదము నశించదు. ఆ పరమపదము పొందితే మరలా జన్మ ఉండదు. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విదో జనాః. 1000 యుగములు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు, అలాగే 1000 యుగములు గడిస్తే బ్రహ్మకు ఒక రాత్రి. ఆ విధంగా కాల పరిమాణమును ఎవరు తెలుసుకుంటారో వారు బ్రహ్మ యొక్క రాత్రింబగళ్ళు గురించి బాగా తెలుసుకుంటారు. క్రిందటి శ్లోకంలో బ్రహ్మలోకము కూడా శాశ్వతము కాదు అని చెప్పిన కృష్ణుడు బ్రహ్మకు కూడా మన మాదిరి రాత్రి పగలు ఉన్నాయి అని తెలియజేశాడు. అంటే బ్రహ్మలోకంలో కూడా కాలము ప్రవర్తిస్తూ ఉంటుంది. కాలమునకు లోబడినది ఏదీ శాశ్వతము కాదు అని అంతరార్థము. దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాము. క్రిందటి శ్లోకంలో బ్రహ్మలోకం గురించి చెప్పాడు కాబట్టి దాని గురించి కాస్త వివరణ ఇస్తున్నాడు. ఈ బ్రహ్మలోకంలో అంటే సత్యలోకంలో బ్రహ్మగారు ఉంటారు. బ్రహ్మగారికి 1000 యుగములు గడిస్తే ఒక పగలు అవుతుంది. మరలా 1000 యుగములు గడిస్తే ఒక రాత్రి అవుతుంది. ఈ విధంగా 2000 యుగములు గడిస్తే బ్రహ్మగారికి ఒక రోజు. బ్రహ్మకాలమానం ఇది అని తెలుసుకోవాలి. ఇక్కడ ఒక వివరణ. మనకు 4 యుగములు ఉన్నాయి. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఇటువంటి యుగములు 1000 యుగములు గడిస్తే బ్రహ్మగారికి ఒక పగలు, 1000 యుగములు గడిస్తే బ్రహ్మగారికి ఒక రాత్రి అని అర్థము. అంటే 2000 యుగములు గడిస్తే బ్రహ్మగారికి ఒక రోజు అని అర్థము. అటువంటి రోజులు 360 అయితే బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి సంవత్సరములు 100 బ్రహ్మగారి ఆయుర్దాయము. అంటే 7,20,00,000 యుగాలు అన్నమాట. యుగానికి ఎన్ని సంవత్సరాలు అనేది అవి దేవ సంవత్సరాలా లేక భూభ్రమణ మనం బట్టి కలిగే సంవత్సరాలు అనే సందేహం వస్తుంది. ఎందుకంటే మనకు ఒక సంవత్సరం గడిస్తే దేవతాగణాలకు, పితృగణాలకు ఒక రోజుతో సమానం. అందుకే మనము ప్రతి సంవత్సరము పితృలకు శ్రాద్ధం పెడతాము. అంటే వాళ్ళకు ప్రతిరోజు భోజనం పెట్టడం అన్నమాట. ఏది ఏమైనా బ్రహ్మదేవుడు, బ్రహ్మలోకము కూడా శాశ్వతము కాదు. బ్రహ్మగారి ఆయుర్దాయము కూడా సంవత్సరముల లెక్కకు లోబడి ఉంది. బ్రహ్మగారు కూడా కాలమునకు అతీతుడు కాడు అని తెలుసుకుంటే చాలు. కాబట్టి బ్రహ్మకు కూడా అది అంతము ఉన్నాయి అని తెలుస్తుంది. బ్రహ్మలోకము కూడా కాలమానము లోబడి ఉంటుంది. బ్రహ్మలోకమే కాలముకు లోబడి ఉన్నప్పుడు మిగిలిన లోకముల గురించి చెప్ప పని కాదు. అన్నీ కాలమునకు లోబడి ఉంటాయి. కాలమునకు లోబడి ఉన్న ప్రతిదీ పుట్టుక చావు కలిగి ఉంటాయి. పుట్టుక చావు ఉన్నవి శాశ్వతములు కావు. కాబట్టి బ్రహ్మలోకము కూడా శాశ్వతం కాదు. ఇంకా ఈ బ్రహ్మలోకం ఎలా పనిచేస్తుంది అన్న విషయము ఇక్కడ వివరిస్తున్నాడు.